అమ్మాయిలు, ఈ రోజు అమ్మాయిల ఆత్మరక్షణ తరగతుల గురించి నేను మీకు శిక్షణ ఇవ్వబోతున్నాను. అమ్మాయిలు రండి రండి, కమ్ ఆన్. ఒకవేళ ఎవరైనా టీస్ చేసినట్టయితే ఆత్మరక్షణ కోసం ఏం చేయాలి అనేది చూడబోతూ ఉన్నాం. ఫస్ట్ మీ దగ్గర ఎంత టాలెంట్ ఉందో నేను చూడాలనుకుంటున్నాను. ఓకే, సో సింధూరా, నీకు ఇప్పుడు టీజింగ్ జరుగుతోంది. నువ్వు అలా ముందుకు రా. టీస్ చేయడానికి ఒక అబ్బాయి కావాలి కాబట్టి మా వాడిని పిలిచాను. అసిస్టెంట్, కమాన్. హలో, ఉంది. సింగిల్ గా వచ్చావా? డబల్ గా రావాలా? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? ఎలా కనపడుతుందా నీకు? ఎలా కనిపిస్తున్నా అంటే ఆంటీలు కనిపిస్తుంది. ఆంటీలకు కూడా లైన్ వేస్తావరా నువ్వు? ఆత్మరక్షణ చాలా బాగుంది, కానీ దీనికన్నా నేను ఈజీ టెక్నిక్ ఒకటి నేర్పిస్తాను. ఓకే, అటు తిరుగు. ఇప్పుడు నేను నించొని ఉంటాను, చూడు. హలో ఆంటీ గారు. ఎవడ్రా నీకు ఆంటీ? ఏంటిది, బాడీ స్ప్రేయా? కొంచెం లాన్ కొట్టుంది. పెప్పర్ స్ప్రే రా. అమ్మా, ఇలాంటివి మీరు మీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళాలి. పెప్పర్ కొంచెం ఎక్కువైనట్టుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రౌండ్ కూడా మొదలు పెట్టేస్తున్నాము. ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాం. ఒక్కొక్క క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. అందులో టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ పని. టాప్ ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. అండ్ ఆన్సర్ చెప్పి మీ దగ్గర ఉండే అమౌంట్ లో నుంచి ఎంతైనా మీరు పెట్టొచ్చు. ఒకవేళ మీ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే ఆ అమౌంట్ 3 times పెరుగుతుంది. ఓకే, లేదంటే అమౌంట్ పోతుంది. అవతల టీం వాళ్ళు ఇవతల టీం చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ చేయొచ్చు. మీరు చెప్పింది ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే మీకు అమౌంట్ డబుల్ అవుతుంది. ఓకే, లేదంటే అమౌంట్ పోతుంది. ఫస్ట్ క్వశ్చన్, భార్య భర్త మీద ఎక్కువగా ఎలాంటి వస్తువులు విసురుతూ ఉంటుంది? ఏ గరిట, బి చెంబు, సి టీవీ రిమోట్, డి సెల్ ఫోన్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య భర్త మీద ఎక్కువగా ఎలాంటి వస్తువులు విసురుతూ ఉంటుంది? గరిట, చెంబు. ఆ నాటి టీం చెప్పండి. గరిట. ఓకే, ఎంత అమౌంట్ పెడతారు? మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంత అంటే 4,50,000. 50 పెడతాం. పెట్టండి 50. మీ ఇంట్లో గరిటలే మా స్టూడెంట్స్ మేరకు ఇంకో 50,000 ఎక్స్ట్రా పెడుతున్నాం. 1,00,000 రూపాయలు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? గరిట. యూజువల్ గా అయితే గరిట అనే అంటారు. మీ టీం వాళ్ళు రైట్ అంటున్నారు. రైట్ అంట. ప్రిన్సీ, వాళ్ళు చెప్పినంత మాత్రం నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు అనుకుంటే చెప్పాలి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓ, అంటే వాళ్ళ అమ్మా నాన్న చూసుంటారు కదా. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రైట్ అనుకుంటా. రైట్ అని ఎంత పెట్టావు? మీ దగ్గర ఉండే అమౌంట్ 5,75,000. 50. రైట్ అని చెప్పి 50,000 పెట్టారు. ఓకే, మీ ఆన్సర్ మీద అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి. ఓకే, గరిట రైటా కాదా చూద్దాము. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి ఇదిగో మీకు 3 లక్షలు వచ్చాయి. థ్యాంక్ యూ. అండ్ మీరు కరెక్ట్ అన్నారు కాబట్టి మీకు ఎక్స్ట్రా 1,00,000. ఓకే, మళ్ళీ మనం ఆత్మరక్షణ క్లాసెస్ కి వెళ్తూ ఉన్నాము. ఆత్మరక్షణ క్లాస్ లో నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ టీస్ చేసినట్టయితే ఏం చెయ్యాలి? ఈసారి ప్రిన్సీ, నువ్వు ఆఫీస్ లో ఉన్నావు. ఆఫీస్ లో నీ కొలీగ్ వచ్చి నేను టీస్ చేస్తూ ఉన్నారు. నా పేరు నాగరాజు. నా పేరు ప్రిన్సీ. కాటేస్తూ ఉంటా. నన్ను వాటేస్తూ ఉంటా. ఇగో మరి ఏంటి ఎలా కనిపిస్తున్నారా? అమ్మాయిలే కనిపిస్తున్నావు. కొంచెం కిందకి మసాజ్ చేయట్లేదా? దిస్ ఇస్ నాన్ చాక్. దీన్ని చాలా సంవత్సరాల నుంచి ఈ చైన్ ని విడగొట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఈ చైన్ విడిపోలేదు. మనం కూడా అదే చేద్దాం. రెడీ? 1 2 3. పడరా కిందకి. రెడీ? 1 2 3 స్టార్ట్. ప్రిన్సీ,
కాంచాక్ తో కూడా కోలాటం అనేటువంటి ఫస్ట్ వ్యక్తి నువ్వేనమ్మా. చాలా బాగుంది, థ్యాంక్స్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. చాలా మంది ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో స్వీట్స్ పంచుతారు? ఏ పిల్లలు పుట్టినప్పుడు, బి పెళ్లి కుదిరినప్పుడు, సి ప్రమోషన్ వచ్చినప్పుడు, డి ఎగ్జామ్స్ లో పాస్ అయినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో స్వీట్స్ పంచుతారు? పిల్లలు పుట్టినప్పుడు, పెళ్లి కుదిరినప్పుడు. తేజు చేయే కింద ఉంది. పిల్లలు పుట్టినప్పుడు, పెళ్లి కుదిరినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, ఎగ్జామ్స్ లో పాస్ అయినప్పుడు. ప్రమోషన్స్. ఓకే, ఎంత పెట్టారు అమౌంట్? 50. 50యా? సో ప్రమోషన్స్ వచ్చినప్పుడు స్వీట్లు పంచుతారు. ఇది రైటా రాంగా? తప్పు. తప్పు అని ఎంత పెడతారు? 50. 50,000. ఓకే, పెట్టండి. రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాము. లెట్స్ సీ. మీరు పెట్టిన డబ్బులు పోయాయి. నాటీ టీమ్, మీరు పెట్టినటువంటి డబ్బులు డబుల్ అయ్యాయి. ఓకే, మళ్ళీ ఆత్మరక్షణకి సంబంధించినటువంటి క్లాస్. రామ్మా నూరా, రా బాబు తన్నులు తినడానికి. అదేంటి మీ గ్యాస్ సౌండ్ చేయకుండా మీరు చేస్తున్నారు? ఏం కావాలండి మీకు? ఇలా కొట్టాలి నువ్వు, వెంటనే చాలా అలర్ట్ గా ఉండాలి, అర్థమైందా? ఓకే, రెడీ, స్టార్ట్. ఒక కాఫీ ఇవ్వండి. కాఫీ లేదు. మరి షాప్ అయితే పెట్టుకున్నారు. ఇది టీ షాప్. సరే టీ ఇవ్వండి. ఏం టీ? గ్రీన్ టీ, బ్లాక్ టీ, వైట్ టీ. అయితే పరిగెత్తలేకపోతున్నాను. మొఖం చాలా అందంగా ఉంది, బెలే ఉంది అమ్మాయి. సో చూసారు కదా ఆత్మరక్షణ ఎలా చేసుకుంటారో. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీయా? మన కోసం మంచి చెప్పినా సరే ఎక్కువగా ఎవరి మీద విసుక్కుంటాము? ఏ తల్లిదండ్రులు, బి టీచర్స్, సి స్నేహితులు, డి బాస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన కోసం మంచి చెప్పినా సరే ఎక్కువగా ఎవరి మీద విసుక్కుంటాము? తల్లిదండ్రులు, టీచర్స్, తల్లిదండ్రులు. తల్లిదండ్రులు. అమ్మ అదే తల్లిదండ్రుల మీద పెట్టారు. ఎంత? 1.5. 1.5 lakhs పెట్టారు. ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు తల్లిదండ్రులేనని. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? రైట్ అనుకుంటున్నాం. సో ఎంత పెడతారు? 50 పెట్టి ఎస్ అని పెట్టి. సరే 50. ఓకే, సో తల్లిదండ్రులు రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. తల్లిదండ్రులు ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, బాగా ఆడారు. మీ అమౌంట్ ట్రిపుల్ అయింది అండ్ మీ అమౌంట్ రైట్ అన్నారు కాబట్టి డబుల్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆత్మరక్షణకు సంబంధించి. పెళ్ళైన తర్వాత మొగుడు ఒకవేళ తాగొచ్చి కొడితే ఏం చేస్తావు? నేను లాక్కుని తాగి గట్టి కొడతా. తాగకుండా కొట్టొచ్చుగా. అది తర్వాత మేము చెప్పొచ్చు కదా, అరే తాగినప్పుడు మేము కొట్టేసాను నాకు తెలియదు. బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా.